హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ రోజు నేను నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ రెమెడీని తయారు చేయబోతున్నానండి. ఇది నేచురల్ పద్ధతిలో అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఒక అద్భుతమైన హెయిర్ డే తయారు చేస్తున్నానండి. ఈ రెమెడీ మీ జుట్టు పైన చాలా రోజులు నిలిచి ఉంటుందండి. ఏ మాత్రం కలర్ పోకుండా జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనబడుతుంది. ఈ హెయిర్ డేని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. మొదటగా రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని ఒక 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుందామండి. వాటర్ కొంచెం వేడైన తర్వాత అందులో ఒక చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలండి. దాల్చిన చెక్క యాడ్ చేసిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు తెల్ల జుట్టుకు వాడడం వల్ల చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. కరివేపాకులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, ఖనిజాలన్నీ కూడా జుట్టును నల్లగా మార్చడానికి హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా మెలనిన్ ఉత్పత్తిని పెంచి తెల్ల జుట్టును నల్లగా మారుస్తుందండి. నెక్స్ట్ ఇందులో తమలపాకులు యాడ్ చేసుకోవాలండి. ఒక 3 నుంచి 2 తమలపాకులు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద తుంచుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. తమలపాకులు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తెల్ల జుట్టు రాకుండా పోరాడగలిగే శక్తి తమలపాకుల్లో ఉందండి. తమలపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక్కల్ని కూడా వాడాలి. ఆకు ఒక్కని మనం ఎక్కువగా తాంబూలంలో వాడుతూ ఉంటాం కదండి. ఇలా హెయిర్ డేలో కూడా వాడుతున్నట్టయితే జుట్టు నేచురల్ పద్ధతిలో నల్లగా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద తీసుకుని ఒక్కని ఇందులో యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూను కలోంజీ షీట్స్ యాడ్ చేసుకోవాలి. వీటిని బ్లాక్ షీట్స్ అంటారు. అలాగే వీటిని మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆయుర్వేద స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. 1 టేబుల్ స్పూన్ టీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇది 1 గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరగబెట్టాలి. ఇలా మరగబెట్టడం వల్ల వీటిలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా వాటర్లోకి రిలీజ్ అవుతాయండి. ఈ వాటర్ మరింత శక్తివంతంగా తయారవుతుంది. బాగా మరగబెట్టుకున్న డికాక్షన్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ డికాక్షన్ పక్కన పెట్టుకుని తర్వాత మనం ఐరన్ కడాయి తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నానండి. మీ దగ్గర ఐరన్ కడాయి లేకపోయినా ప్రాబ్లం లేదండి. మామూలు కడాయిలో అయినా కానీ ఈ హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడిని యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయ పొడి మన హెయిర్ కి నేచురల్ పద్ధతిలోనే తెల్ల జుట్టును నల్లగా మారుస్తుందండి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. మన జుట్టు అంతా కూడా నల్లగా షైనీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మనం ఇందులో 4 టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ప్యూర్ హెన్నా పౌడర్ తీసుకోవాలండి. కెమికల్స్ లేని హెన్నా పౌడర్ తీసుకుంటే మంచిదండి. మీ జుట్టును బట్టి ఎంత కావాలో అంత హెన్నా పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఇందులో 4 టేబుల్ స్పూన్లు గోరింటాకు పొడిని యాడ్ చేసుకున్నాం కదా, 4 టేబుల్ స్పూన్లు గోరింటాకు పౌడర్కి 4 టేబుల్ స్పూన్లు ఇండిగో పౌడర్ యాడ్ చేసుకోవాలి. తెలుగులో దీన్ని నీలియాకు పౌడర్ అంటారండి. నీలియాకు పౌడర్ మనం ఆయుర్వేద స్టోర్స్లో కొనుక్కోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ముఖ్యంగా గోరింటాకు పౌడరు అలాగే ఇండిగో పౌడరు న్యాచురల్ హెయిర్ డైలా పనిచేస్తుందండి. అలాగే మనం ఇందులో ఉసిరికాయ పొడిని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మన జుట్టు కలర్ అనేది ఎప్పటికీ పోకుండా మన జుట్టు పైన కలర్ నిలిచి ఉండడం కోసం ఈ 3 పౌడర్లు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఫైనల్గా ఇందులో ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ డికాక్షన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, డికాక్షన్ యాడ్ చేసుకుంటూ ఈ ప్యాక్ని కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ ప్యాక్ని కలుపుకుంటే సమంగా వస్తుందండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నట్టయితే ఒకేసారి పలచగా అయిపోయి తలపైన పెట్టుకుంటే తల అంతా కూడా కారిపోతూ ఉంటుందండి. ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై ప్యాక్ అండి. వెంటనే మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎలాంటి కెమికల్స్ లేని హెయిర్ డైని తయారు చేసుకుంటున్నామండి. ఇది నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ డై అండి. ఇది వాడడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది, జుట్టు పెరుగుతుంది. మన స్కాల్ప్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా స్కాల్ప్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. జనరల్గా మనం బయట దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. స్కిన్ ఎలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి, అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది. స్కాల్ప్ అంతా కూడా చాలా ఎక్కువగా దురద వచ్చేస్తూ ఉంటుంది, జుట్టు రాలిపోతూ ఉంటుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయకుండా
కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా హోమ్ మేడ్ హెయిర్ డైని తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే ఎక్కువ నెలలు మన తలపైన ఉంటుందండి. అలాగే క్రమంగా మన తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఈ హోమ్ మేడ్ హెయిర్ డై అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. బబుల్స్ ఏమీ లేకుండా ఫైన్ ప్యాక్ కింద తయారు చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై ప్యాక్ అండి. వెంటనే తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి 100కి 200% రిజల్ట్ని అయితే ఇస్తుందండి. మీకు ఏమీ డౌట్ అవసరం లేదు. వెంటనే మన తలకైతే అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ ఇండిగోని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇండిగో పౌడర్ కలుపుకున్న వెంటనే మన జుట్టుకి వాడాలండి. లేకపోతే సరైన రిజల్ట్ అయితే రాదండి. ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ డైని మన హెయిర్కి ఎలా వాడాలి అంటే ఆయిలీ హెయిర్ పైన అయితే అప్లై చేసుకోకూడదండి. ఓన్లీ డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. ఇది పాయలుగా లేయర్లుగా విడదీసుకుంటూ కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది మొత్తం ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల ప్రతి వెంట్రుక కూడా నల్లగా నిగనిగలాడుతూ కనబడుతుందండి. మనకి ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే తెల్ల జుట్టు ఉందో ఆ ప్లేస్లో దట్టంగా అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు వెంటనే పెయింట్ వేసినట్టుగా నల్లగా మారిపోతుందండి. అంత బాగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా మన తలపైన మొత్తం అప్లై చేసిన తర్వాత 1 అవర్ పాటు మన తలపైన ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత ఫస్ట్ మనం ప్లెయిన్ వాటర్తో తల మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఈరోజు ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ షాంపూ చేయాలండి. అలా వెంటనే షాంపూ చేయకుండా ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వెంటనే షాంపూ చేస్తే కనుక కలర్ అనేది త్వరగా పోతుందండి. ఒక రోజు ఆగి చేయడం వల్ల ఎక్కువ నెలలో మన తలపైన నలుపు రంగు అనేది నిలిచి ఉంటుందండి. ఇలా మీకు వీలైనప్పుడల్లా మీ జుట్టు పైన ఈ హెయిర్ డైని వాడుతున్నట్టయితే తెల్ల జుట్టు సమస్య అనేది ఇంకెప్పటికీ రాదండి. జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తిగా నిగనిగలాడుతూ కనబడుతుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు రాకుండా ఆపడమే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. హెయిర్ గ్రోత్ని కూడా పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఎవరైనా వాడుకోవచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేదు. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోండి. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.